ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమ. శ్రావణ పూర్ణిమ సంస్కృత భాషా దినోత్సవం. శ్రావణ పూర్ణిమ రోజు ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం. ప్రతి ఏడాది ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవాన్ని శ్రావణ పూర్ణిమ నాడు ఘనంగా నిర్వహిస్తారు. మరుగున పడి ఉన్న సంస్కృత భాషా వైభవాన్ని పునరుద్ధరించేలా చేయడం, ఆ భాష ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశంలో గల ప్రాచీన భాషలలో అతి పురాతనమైన భాష సంస్కృతం. జనని సంస్కృతంబు జగతి భాషలకెల్లా, అన్ని ప్రధాన భాషలకు సంస్కృతమే తల్లి వంటిదని మన పెద్దలు నుంచి చెప్పిన మాట. సంస్కృతం అంటే ఒక చోట చేర్చబడినది, బాగా సంస్కరించబడినది, ఎలాంటి లోపాలు లేనిది, అనంతంగా విస్తరింపబడినది అని అర్థం. దీనికి దేవభాష, అమర భాష అని మరి 2 పేర్లు కూడా ఉన్నాయి. మన ప్రాచీన సాహిత్యం అంతా ఈ భాషలోనే నిక్షిప్తమై ఉంది. ఈ భాషకు వాడే లిపిని దేవనాగర లిపి అని, బ్రాహ్మీ లిపి అని అంటారు. ఇది ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినది అని అంటారు పెద్దలు. దక్షిణాసియా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలపై సంస్కృతం వెదజల్లిన సంస్కృతి ప్రభావం బలంగా కనబడుతుంది. భారతీయ భాషలన్నిటిపైన, నేపాల్ భాషపైన దీని ప్రభావం విశేషంగా ఉంది. అందుకే సంస్కృతం ఇండో ఇరానియన్ భాషా కుటుంబానికి చెందినదని అంటారు. ఇండో ఇరానియన్ భాషలకు 2వ యూరోపియన్ భాషా కుటుంబం పుట్టిల్లు కనుక ఇండో ఇరానియన్ భాషలను ఇండో యూరోపియన్ ఉపభాషా కుటుంబాలుగా లెక్కిస్తారు. కనుక సంస్కృతాన్ని ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి దగ్గర సంబంధాలున్న భాషగా చెబుతారు. ప్రాచీన పెర్షియన్, ఆఫ్ఘనిస్తాన్ భాషలకు కూడా సంస్కృతానికి బాగా దగ్గరి పోలికలు ఉంటాయని భాషావేత్తలు చెబుతారు. సంస్కృత పదధ్వనులు మరీ ముఖ్యంగా స్లావిక్, బాల్టిక్ భాషలకు, గ్రీక్ భాషలకు ఎంతో దగ్గరి పోలికలు ఉంటాయని అంటారు. సంస్కృత అక్షరాలు లాటిన్ అక్షరాలకు చాలా సన్నిహితంగా ఉంటాయని కూడా వారు చెబుతుంటారు. హిందూ మతానికి చెందిన సమస్త వాంగ్మయం సంస్కృతంలోనే ఉంది. బౌద్ధ మత గ్రంథాలు కూడా దాదాపు సంస్కృతంలోనే కనబడతాయి. అతి పురాతన సంస్కృత భాషా సాహిత్యానికి మూల రూపం ఋగ్వేదంలో కనబడుతుంది. ఇది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరానికి చెందినది. ఇది ఉమ్మడి పంజాబ్ ప్రాంతంలో లభ్యమైనది. ఈ గ్రేటర్ పంజాబ్ దేశ విభజనకు ముందున్న పంజాబ్ అన్నమాట. ఇది ఆఫ్ఘనిస్తాన్కు దాదాపు సరిహద్దు ప్రాంతం లాంటిది. సంస్కృతం అందించిన వేదాల వల్లే అతి పురాతన కాలానికి వేదకాలం అనే పేరు వచ్చింది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందిన పాణిని అష్టాధ్యాయ పేర 8 అధ్యాయాలతో సంస్కృత భాషకు వ్యాకరణం రచించాడు. ఈయన వ్యాకరణం రాసేలోపు సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు పుట్టాయి. వేదకాలం నాటికి పుస్తక రచన అనేదే లేదు. అందువల్ల వేదాలను యథాతథంగా బట్టియం వేయడం ద్వారా కాపాడుకున్నారు అప్పటి వారు. ఇందువల్ల వాటి ఉచ్చారణతో సహా సాహిత్యం మనకు అంది వచ్చింది. సంస్కృత భాష ద్వారా భారతీయులకే సొంతమనదగిన వేదాలు, వేదాంతాలు, వేదాంగాలు, సూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, శాస్త్ర సాంకేతిక విషయాలు, తాత్విక అంశాలు, మత, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలు, మంత్రాలు, తంత్రాలు, నాటకాలు ఎన్నో సమాజానికి అంది వచ్చాయి. కనుక వీటిని బట్టి సంస్కృత భాష పుట్టుకను అంచనా వేయాల్సి వస్తే అది కనీసం క్రీస్తుకు పూర్వం 1500 నాటిదని
నిర్ధారణంగా చెప్పవచ్చు. వేద వాంగ్మయం తరువాత సంస్కృత భాషలో వచ్చిన మార్పులకు అద్దం పట్టేవి ఉపనిషత్తులు. భారతీయ పురాణాలైన రామాయణ మహాభారతాలలో కనిపించే భాష మరింతగా మార్పు చెందింది. పురాణాలలో కనిపించే భాషలో ప్రాకృత శబ్దాల ప్రభావం కలిగిన సంస్కృతం కనబడుతుంది. పాణిని వ్యాకరణం వచ్చిన తర్వాత సంభవించిన మార్పులు వీటిలో ప్రస్ఫుటంగా కనబడతాయి. సంస్కరింపబడిన భాష నుంచి పక్కకు తప్పుకున్న భాషా పదాలు ప్రాకృత పదాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ పదాల వాడకం రామాయణ మహాభారతాలలో బాగా కనబడతాయి. సహజత్వం చెడని సంస్కృత భాషను ఆర్ష భాషగా వింగడించడం అప్పుడే ప్రారంభమైంది. సంస్కృతంలోనూ మాండలికాలు ఉన్నాయి. పశ్చిమోత్తరి, మధ్యదేశీ, పూర్వీ, దక్షిణ మాండలికాలుగా వాటిని విభజించారు. వీటిలోనూ పశ్చిమోత్తరి మాండలికములు సంస్కృతం స్వచ్ఛతను ఎక్కువగా నిలబెట్టిందని చెబుతారు. ఒకనాడు దేశమంతటా మారుమోగిన భాష సంస్కృతం. వేదాలలోనే కాదు, జన వ్యవహారంలోనూ బాగా వినియోగంలో గల భాష సంస్కృతం. వాల్మీకి, వ్యాసుడు, పాసుడు, భానుడు, భారవి, పాంబహుడు, మాగుడు, శ్రీహర్షుడు, శూద్రకుడు, అశ్వఘోషుడు, హాలుడు, కాళిదాసు వంటి వారు తమ రచనలతో సంస్కృత భాషను సుసంపన్నం చేశారు. సంస్కృతమే లేకపోతే మనం ఈనాడు సగర్వంగా చెప్పుకునే రామాయణం, భారతం, భాగవతం, రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం, కుమార సంభవం, వృచ్చికటికం, కిరాతార్జునీయం, నాగానందం, హర్షనైషదం, విక్రమార్క చరిత్ర, సుఖ సప్తసతి, గాథా సప్తసతి, ప్రతాప రుద్రీయం, చరక సంహిత, పంచతంత్ర కథలు, హితోపదేశ కథలు, కథా సర్చితాంగరం, కౌటిల్యుని అర్ధనీతి, భర్తృహరి సుభాషితాలు ఏవి మనకు అంది వచ్చేవి కావు. అలాగే విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, దేవి స్తోత్రాలు, ఆదిశంకరుని భజగోవిందం, జయదేవుని గీతాగోవిందం, సౌందర్య లహరి, శివానంద లహరి, బ్రహ్మసూత్రాలు, నారద భక్తి సూత్రాలు, వాత్స్యాయుని కామసూత్రాలు వంటివెన్నో మనకు లేకుండా పోయేవి. ఒక మాటలో చెప్పాలంటే భారతీయ సంస్కృతి లేకుండా పోయేది. మన రాజనీతి, అర్ధనీతి, సమాజ నీతి అంతా సంస్కృతం వల్లే మన దాకా వచ్చాయి. అది దేవుళ్ళే కాదు, ఆదిమ మానవుల చరిత్రలు సైతం సంస్కృతం తెలియకుంటే తెలిసే అవకాశమే లేదు. పుస్తకాలకే పరిమితమైన మాతృభాష ఆ తరువాతి కాలంలో సంస్కృతం పుస్తకాలకే పరిమితమై వ్యవహారంలో లేకుండా పోయింది. లౌకిక భాషగా మిగలలేదు కనుక దాన్ని కొందరు మాతృభాషగా పరిగణించారు. సంస్కృతం జీవద్భాష అని ఘనంగా వాదించే వారెలా ఉన్నారో మాతృభాష అని ఘంటాపదంగా వాదించేవారు అంత గట్టిగానే ఉన్నారు. పరమ ప్రాచీనమైన భాషగా పేరొందిన లాటిన్ లాగే సంస్కృతం కూడా వాడేవాడు లేక చచ్చిపోతుందని పోలక్ అనే భాషావేత్త వ్యాఖ్యానించాడు. రాజభాషగా ఒక వెలిగిన సంస్కృతం క్రమంగా పోషకులు లేక, వాడకం దారు లేక క్షీణించిపోవడం ప్రారంభించింది. భూమి పొరల్లో శిలాజాలు ఉన్నట్లే ఇతర భాషల్లో సంస్కృత భాషావశేషాలు మిగిలి ఉన్నాయి. 200 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 100 కోట్ల పైచిలుకు ఉంటే అందులో 14,135 మంది మాత్రమే సంస్కృతంలో అనర్గ్రహంగా మాట్లాడేవారున్నారంటే సంస్కృత భాష వ్యవహారంలో ఎంతగా లుప్తమైపోతుందో అర్థం చేసుకోవచ్చు. సంస్కృత భాష ప్రాధాన్యత. ఆంగ్లేయ విద్యా విధానం వల్ల సంస్కృతానికి తీరని హాని జరిగింది. ఈ విద్యా విధానంలో నా ప్రాచీన విజ్ఞానానికి సరైన ఆలంబన లభించట్లేదు. ఉదాహరణకు పిల్లలకు నైతిక విలువలను నేర్పటానికి ఇతిహాసాలను మించినవే లేవని విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని ముందుకు నడపటానికి భగవద్గీతకి మించిన గ్రంథం వేరే ఉంటుందా? వీటికి సంబంధించిన అంశాలేవి ఇప్పటిదాకా మన విద్యా విధానంలో భాగం కాదు. సంస్కృతాన్ని పాఠశాలలో పిల్లలకు నేర్పాలి. దీనివల్ల పిల్లలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మన శరీరంలో ఉన్న 72,000 నాడులు
చక్కగా పనిచేస్తాయి. సంస్కృత భాషను నేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వందే సంస్కృతం మాతరం. లోకా సమస్తా సుఖినో భవంతు.